ఫ్రాన్స్ దాటేశాం, బ్రిటన్ను ఓవర్టేక్ చేశాం, ఇప్పుడు జపాన్ను కూడా క్రాస్ చేశాం. ఏకంగా 4వ ర్యాంకు కొట్టేశాం. మననెవడరా ఆపేది అనుకుంటూ అగ్రదేశంగా భారత్ ఎదుగుతోంది. 140 కోట్ల మంది ఆకాంక్షలకు అద్దం పడుతూ ఇప్పుడు ఆర్థిక రంగంలో బాహుబలిగా మారుతోంది. భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అగ్రదేశాలకు పోటీ ఇస్తుంది. ఇప్పుడు మరోసారి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించింది. భారత ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది. జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత ఆదివారం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఐఎంఎఫ్ గణాంకాలను నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్లో మనకంటే ముందున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో $4.2 ట్రిలియన్ భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐఎంఎఫ్ నివేదికల ప్రకారం 2028 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశం ఆ వైపు పయనిస్తున్న సమయంలో ఏపీ గ్రోత్ ఇంజిన్లా స్వర్ణాంధ్ర 2047 సాధనకు కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ప్రకటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఈ చారిత్రాత్మక విజయం ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమన్నారు. ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, ప్రపంచంలో నవభారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని, వికసిత్ భారత్ 2047 వైపు నడిచేందుకు ఇది ముందడుగు అన్నారు పవన్ కళ్యాణ్. 10వ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలన్నారు. టీమిండియాలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. ఈ విజయాలు విశ్వ గురువుగా అవతరించాలన్న భారత్ లక్ష్యానికి బలమైన పునాది వేస్తున్నాయి.